గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుంటానని ప్రభు చెప్తున్నారు. భూమి మీద నుండి పైకెత్తబడ్డం అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క మరణము ఆయన్ని సిలువ మీద పైకెత్తి వేలాడదీయడం. అందుకు నేను నెక్స్ట్ వచనం ఉంటుంది, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఆయన సిలువ మరణం గురించి చెప్తున్న మాటట ఏంటట? భూమి మీద నుండి పైకెత్తి సిలువకి వేలాడదీసి యేసుక్రీస్తుని సిలువ మీద చంపిన సందర్భం మన బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభు సిలువ మరణము ఈ లోకంలో అనేకులను ఆకర్షిస్తుందని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, అనేకులని అనేకంటే అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అనే మాట. అందరినీ అంటే ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు చెందిన వారిని దేవుడు తన వైపు ఆకర్షించుకుంటాడని యేసు ప్రభు వారు తన గురించి చెప్తున్న మాట. అందుకు నేను ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు కనబడతాయి. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఏ భాష అయినప్పటికీ కూడా, ఏ జాతి అయినప్పటికీ కూడా, ఏ దేశం అయినప్పటికీ కూడా, ప్రతి దేశం నుండి ప్రభుని వెంబడించే వారిని ప్రభు లేవనెత్తబోతున్నాడు ఆయన సిలువ ద్వారా అనే మాట యేసయ్య చెప్తున్నారు. నిజంగా సిలువను చూసినప్పుడు మనకి ఎలా కనబడుద్ది అంటే అదొక డిఫీట్లా కనబడుద్ది, ఓటమిలా కనబడుద్ది. కానీ సిలువ ఓటమి కాదు. 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న అర్థం కాని వారికి సిలువ ఓటమి అయింది. 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సిలువ ఏమైంది అంటే ఒక గొప్ప రక్షణకు ఆకర్షణ అయింది, గొప్ప విజయమైంది. ఇట్ బికేమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ సాల్వేషన్. ఇట్ బికేమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ సాల్వేషన్స్. మ్యాగ్నెట్ అంటే తెలుసు కదా, అయస్కాంతం. అనేకులు రక్షించడానికి సిలువ ఒక అయస్కాంతం అయింది. కొందరు ఆ సత్యాన్ని తెలియక సిలువ యేసు ప్రభు దాని మీద చేతకాని వాడిలా చనిపోయాడని అనుకుంటారు. కానీ ఆయన సిలువ మీద ఆయన చూపించింది చేతకానితనం కాదు, ప్రేమ, దీనత్వము, త్యాగము, క్షమాపణ, నీతి న్యాయములను, ప్రేమ అనురాగాలను ఒకేసారి తీర్పు తీర్స్తే ఎలా ఉంటుందో సిలువ మీద నీతిని చూడొచ్చు, న్యాయం చూడొచ్చు, ప్రేమను చూడొచ్చు, క్షమాపణ చూడొచ్చు. అందుకనే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఎక్కువ మంది ఎవరంటే ఆ యేసు ప్రభు సిలువ మీద వేలాడి ప్రపంచమంతా కూడా భయపడి ఆ మరణాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసి ఆ మరణాన్ని జయించి సమాధిని గెలిచి 40 దినాలు ప్రజల మధ్య ఉంటూ వారికి తాను ప్రత్యక్షపరుచుకుంటూ ప్రజలు చూస్తుంటుండగా పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం కన్నవాటిని విన్నవాటిని ఎన్ని కష్టాలు వచ్చినా ఇతరులకు చెప్పకుండా ఉండలేకపోయారు ఆయన శిష్యులు. ఆ సత్యాన్ని చెప్పిన ప్రతి వారు వినగలిగేలాగున యేసు ప్రభు వెళుతూ తాను చేసిన వాగ్దానమైన తన పరిశుద్ధాత్మను పంపి ప్రతి హృదయాన్ని ఒప్పిస్తూ రక్షించాడు. ఆ శిలువ యొక్క ఫలమే ఈ రోజున ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంది ఈ క్రైస్తవ్యం. క్రైస్తవ్యం కంటే ముందు అనేక మతాలు ఉన్నాయి, దేవుళ్ళు అనేవారు అనేక మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలకు ముందే సృష్టి ప్రారంభం నుంచే పరలోకములు ఉన్న 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకు వచ్చి మనిషిగా వచ్చి ఈ లోక మనుషులను ఆకర్షించుకుని అనేకులను ఆయన మార్గంలో నడిపిస్తున్నారు. సిలువను గూర్చిన వార్త కొంతమందికి నశించిపోతున్న వారికి అది వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షింపబడుచున్న మనకి ఏంటంటే సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి. ఆ మాట మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మనం చూసినప్పుడు సిలువ, యేసుక్రీస్తు సిలువ అనేకులను రక్షిస్తున్న గొప్ప అయస్కాంత, ఆత్మలను రక్షించుటకు ఒక అయస్కాంతముగా ప్రభు పెట్టారు. అదే మాట యేసయ్య అంటున్నారు,
నేను పైకెత్తబడిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత అనేకులను ఆకర్షించుకుంటానన్నారు. అదేవిధంగా ఆకర్షించుకున్నారు. ఈ రోజున మనం కూడా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ, మరణ, పునరుద్ధాన, ఆరోహణాన్ని ఈ ప్రజలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా అనేకులు యేసుక్రీస్తుని వెంబడిస్తారు. అందరూ ఆయన యొక్క రక్షణకు ఆకర్షింపబడతారు. దేవుని యొక్క కృప ఎవరి మీద ఉందో వారు ఏ జాతికి చెందిన వారైనా యేసు ప్రభుని వెంబడిస్తారు. మన బాధ్యత ఏంటంటే ఆల్రెడీ రక్షింపబడి ఆకర్షింపబడి క్రీస్తుని వెంబడిస్తున్న మనము మన మాటలో, ప్రవర్తనలో, క్రియలో క్రీస్తుని హెచ్చించాలి, క్రీస్తుని గణపరచాలి, క్రీస్తుని చూపించాలి. అనేకులను క్రీస్తులోనికి నడిపించే శక్తి పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనం ఎవరికి బోధిస్తామో వారి హృదయంలో కార్యాన్ని చేస్తాడు. కనుక జీవితకాలం అంతా క్రీస్తుని పైకెత్తుదాం, పైకి హెచ్చిద్దాం మన క్రియలతో, మాటలతో, మన ప్రవర్తనతో. అనేకులు అందరూ కూడా, లోక ప్రజలందరూ కూడా క్రీస్తుని వెంబడించేలాగా క్రీస్తు రాయబారులుగా పనిచేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ధ్యానించిన వాక్య ప్రకారముగా నా దేవా, నీవు పైకెత్తబడ్డావు. ప్రజలందరూ నిన్ను చూచారు. ఈ రోజున ప్రజలందరూ నిన్ను వెంబడిస్తున్నారు. ఇంకా రక్షింపబడని వారు అనేక మంది ఉన్నారు. కనుక వారి జీవితంలో కూడా నిన్ను పైకి హెచ్చించి వారును నిన్ను వెంబడించే విధముగా నీ సాధనాలుగా మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని సర్వసత్యంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.